ఇంటర్నల్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, మేము గౌరవిస్తున్నాం. విషయం ఏంటంటే మాకు కావాల్సింది డిఎస్సి వాయిదా అంటే ససేమి రానడానికి గవర్నమెంట్ దగ్గర కారణం ఏంది? అసలు మా బాధ కనిపించట్లేదు. ఎందుకంటే మీటింగ్ ఉంది. ఒక్క నిమిషం, ఇప్పుడు ఇంతసేపు బల్మూరి అన్న కాదు అన్న వచ్చిండు బల్మూరి వెంకటన్న డిఎస్సి వాళ్ళని దగ్గరికి రానిస్తలేడు. ఇదే చెనగాన్ దయాకర్ సార్ మాకు హాల్ టికెట్స్ విడుదలైనాయి. మరి మా ఎమోషనల్ మీరు అన్నారు పిహెచ్డీ చేసిరని. ఏం పిహెచ్డీ చేస్తే ఏం లాభం? వీళ్ళు ఏం ఎంబీబీఎస్ లో చదివితే ఏం లాభం అయ్యా? హాల్ టికెట్లు వచ్చినాక మీరు రెచ్చగొట్టడానికి ప్రెస్ మీట్లు పెడతారా? అదే విద్యార్థులు చెనగాన్ దయాకర్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకు పెట్టాడు? హాల్ టికెట్స్ వచ్చినాక మమ్మల్ని రెచ్చగొట్టడానికి కదా. ఒళ్ళు కలిసి ధర్నాలు చేయడానికి మాకు పని పాట. అన్న అన్నాడు ఉద్యోగం రావాలి, ఈ రోజు కొట్లాడుతుందంటే బొకే ఇస్తాడు. అన్న మీకు మేము చాలా గౌరవిస్తాం దానికి. అయినా కూడా ఈ 2 రోజులకు వచ్చి మేము ఇలా బాధపడుతున్నామంటే మా బాధ మీకు ఎందుకు అర్థమైతే లేదు? 2 రోజుల నుంచి మేము నెల రోజుల నుంచి నిన్న దిల్సుఖ్ నగర్ లో వర్షంలో తడుచుకుంటూ ధర్నా చేసినాం. రిపోర్ట్ ఎడిపోతుంది మీ దగ్గర. అంటే మీరు తప్పు చేస్తున్నారా? మీరు రేవంత్ రెడ్డి గారికి చెప్పట్లేదా? అన్న మీరు రేవంత్ రెడ్డి గారికి చెప్పట్లేదా? ఎందుకు చెప్పలేమా? మరి ఎందుకు ఒప్పుకోవట్లేదా? బట్టి గారి విషయంలో క్లారిటీ ఉంది. విను, బట్టి గారి విషయంలో క్లారిటీ ఉంది. ప్రభుత్వంలో ఒక పద్ధతి ఉంది. నేను చెప్తాను, మీ గురించి మీటింగ్ ఉంది, పోవాలా? మీ గురించి నేను చెప్తాను. ఆగనమ్మా, నువ్వు వాయిదా వేయాలంటే నాకేం నష్టం కాదు. వచ్చిన వాయిదా వేయాలని నేను కోరుతాను. ప్రభుత్వం కూడా ఆగమ్మా, నన్ను మాట్లాడి అమ్మా. ఇప్పుడు నేను చెప్పాల్సిన నేనే కదా, నువ్వు అడిగింది అడుగుతావు. ఇప్పుడు ఈ అమ్మాయి ఆవేదనలో అర్థం ఉంది. అందరూ సరే రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ఎవరు ఏం మాట్లాడేది నాకైతే తెలియదు. సరే, ఒకవేళ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే బాధపడితే నేను వాళ్ళ తరపున వీళ్ళకి క్షమాపణ ఉద్యమాలు అవన్నీ మాట్లాడండి. కట్ చేసి పెడతారు కావాలని. ఆయన ముందు ఒకటి వెనకోటి ఉంటది. అవన్నీ కట్ చేసి నిరుద్యోగులు అది సబ్జెక్ట్ కాదు కదా, అది సబ్జెక్ట్ కాదు. వదిలిపెట్టాలి. ఈ రోజు కాదు, దాదాపు 2-3 వేల ఫోన్లు మాట్లాడినా. ఇలా మీరు మాట్లాడితే రికార్డ్ చేస్తాను చేసుకోండి. ఎందుకంటే న్యాయబద్ధంగా మనం మాట్లాడుతున్నాం. వాళ్ళని ఏదో రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఎవరు మాట్లాడినాం మాకు పోస్ట్ పోన్ వద్దమ్మా, అయితే మీరు పోస్ట్ పోన్ వద్దా, సరే అమ్మా వింటాం. పోస్ట్ పోన్ కావాలి అని అంటే చెప్పేదాగమ్మా, చెప్పేది రాదు. నువ్వు అడ్డుపడతావు ఎందుకు? అయితే మేమేమంటున్నాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం, వీళ్ళతో మాట్లాడుతున్నాం. ఇలా పిల్లగాడు ఉన్నాడు, మీరు ఉద్యోగాలు అమ్ముకుంటారు. తప్పు మాట్లాడినావు అన్న, నువ్వు తప్పు మాట్లాడినావు, క్షమాపణ చెప్పిండు. ఎందుకంటే ఉద్యోగాలు ఒక స్టూడెంట్ కాదు, చాలా మంది ఇది కావాలని. ఎందుకంటే ఇది ప్రొవోకేషన్. ఉద్యోగాలు ఎందుకు అమ్ముకుంటారు? గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏమైనా లీక్ అయిందా? నన్ను దొడ్డిదారులు ఇచ్చారా? పారదర్శకంగా పరీక్ష పెడితే కావాలని బద్నాం చేస్తున్నారు వీళ్ళు. ఇదో కుట్ర ఉన్నది, ఇందులో ఒక 40 ఏడతాం, అన్ని తీస్తున్నాం. కొద్ది రోజుల్లో బండారం కూడా బయటెడతాం. ఎవరైందనేది ఇక్కడ చెప్తున్నాం కదా, అవన్నీ వస్తాయి బయటికి. కానీ మేమేమంటున్నాం, ఇప్పటికి కూడా నిరుద్యోగుల్ని గౌరవిస్తున్నాం. ఇప్పుడు కూడా పొన్నం ప్రభాకర్ గారి నుంచి ఇప్పుడు సమాచారం వచ్చింది, రమ్మని చర్చ జరుగుతుంది. డిఎస్సి వాయిదా ఇప్పటివరకు నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే, మొదట ఏమైందంటే ఈ 17 రోజులు 18 రోజుల పాటు జరిగే పరీక్షలో 90%-80% మంది గ్రూప్ 2 రాస్తున్నారు. అయితే వెంటనే గ్రూప్ ఆగస్టు 5 అయిపోగానే ఆగస్టు 7-8 తేదీలో గ్రూప్ 2 ఉంటే గుక్క తిప్పుకోవడం కష్టం అని చెప్పేసి డిఎస్సి రాసే అభ్యర్థులు అడిగారు. సహసిద్ధంగా గ్రూప్ 2 అభ్యర్థులు అడిగారు, మాకు డిఎస్సీ లేదు, మాకు ఏది లేదు, మాకు వాయిదా అంటే సరే ఇద్దరికి ఉపయోగకరమైన అంశం కాబట్టి ఏం చేయాలా అని చెప్పి, ఒకవేళ డిఎస్సి వాయిదా వేస్తే మేమేమన్నాం, జాప్యం జరుగుతుంది, మొత్తం వ్యవస్థ దెబ్బతినే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఆ ప్రభుత్వ బడిలో టీచర్లు కావాలనే ప్రయోజనాల కోసం మాత్రమే అన్నాం. అయితే ఆల్రెడీ 6 నెలల సెప్టెంబర్లో వచ్చిన నోటిఫికేషన్. నేను వీళ్ళని తక్కువ చేసి మాట్లాడలేదు. దయచేసి మళ్ళీ దీన్ని ఇట్లా మాట్లాడతాం అనొద్దు. సెప్టెంబర్లో వచ్చిన నోటిఫికేషన్ పాత సిలబస్. వీళ్ళకి సైకాలజీ యాడ్ అయింది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అంటే సైకాలజీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఆల్రెడీ టెట్ రాసింది అమ్మాయి. 90% సిలబస్ టెట్ ఉంటుంది. 90% సిలబస్ దాదాపు ఉంటుంది. టెట్ సిలబస్ అందులో దాదాపు ఉంటుంది. సరే, దాదాపు దగ్గర సిలబస్ ఉంటుంది. అయితే మేమేంటంటే
గ్రూప్ 2 వాళ్ళకి గ్రూప్ 2 వాళ్ళకి చెప్తున్నా గ్రూప్ 2 నేను చెప్పను, నేను పూర్తి కానీ మనం చెప్తూ కానీ గ్రూప్ 2 వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తే ఇటు వాళ్ళు రాసుకుంటారు, డిఎస్సి వాళ్ళు రాసుకుంటారు, గ్రూప్ 2 వాళ్ళు రాసుకుంటారు. నవంబర్ లో గ్రూప్ 3 ఉంది కాబట్టి అది అయిపోయిన 10 రోజులకో 20 రోజులకో లేకుంటే డిసెంబర్ మొదటి వారానికో ఎప్పుడుకో ఆ డేట్లు చూసుకొని ఏ ఎగ్జామ్ కూడా ఒకే రోజు రాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఏది ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎటువంటి పరీక్షలు కూడా ఒకే రోజు రాకుండా చూసుకొని డేట్లు ఇవ్వాలి. కాబట్టి గ్రూప్ 2 విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది, ఆలోచన చేస్తుంది అందరికి అవకాశం ఇవ్వాలని. ఇది డిఎస్సి వాళ్ళ మాకేం వీళ్ళ ప్రేమ కాదు, మీరంటే వ్యతిరేకం కాదమ్మా, 2 కళ్ళు మీరు. కాకపోతే మీరు మమ్మల్ని పట్టించుకోరా అంటే పట్టించుకోవడం కాదు, ఇది చాలా చిన్నపోతున్నాం మన వ్యవస్థ. మేము ఏమంటున్నాం ముళ్ళబాటు ఎందుకంటే ఈ గందరగోళం లేకుండా చేయడానికే ఉద్యోగాల క్యాలెండర్ రేపు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలా. ఈ రోజు చట్టబద్ధం చేస్తాం, ఉత్తగది పెట్టడం కాదు, మేనిఫెస్టోలో పెట్టి దాన్ని చట్టబద్ధం చేయబోతున్నాం. చట్టబద్ధం చేస్తే కొన్ని నోళ్ళకి తాళాలు పడతాయి, కొన్ని శక్తుల నోళ్ళకి తాళాలు పడతాయి. ఇక అది అయిపోయిందంటే కాబట్టి ఆ కుట్ర చేస్తున్నారు, ఆ కుట్ర చేస్తే అర్థం చేసుకోమని చెప్తాను, మేము అర్థం చేసుకోమని చెప్తాను. పెంచితే మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి, మళ్ళీ జాప్యం అవుతుంది, ఎవరు ఆపుతారు? మళ్ళీ దరఖాస్తు తీసుకోవాలా, మళ్ళీ దరఖాస్తు అడగాల. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జరగవద్దు, ఇప్పుడు కావద్దు, మళ్ళీ దరఖాస్తు అడగాలి, దరఖాస్తు తీసుకోవాలా, మళ్ళీ పోస్టులు పెంచితే దరఖాస్తు తీసుకోవాలా, మళ్ళీ మొదటికి రావాలా, బాగుపడాలి. ఎందుకు రాదు? 2016 చెప్తాను, 2016 గ్రూప్ 2 అసలు అది గ్రూప్ 2నే కాదు. నేను చెప్తున్నా, నేను కొట్లాడినా, అరే పరీక్ష పెట్టిన రోజు కొట్లాడినా, తప్పని కొట్లాడినా, తర్వాత రిజల్ట్ వచ్చిన రోజు కొట్లాడినా, తప్పని కొట్లాడినా, ఆ కొట్లాడి విసిగిపోయి పోస్టులు పెంచిన తర్వాత కూడా మా వాళ్ళు కొంతమంది నా దగ్గరికి వస్తే అప్పుడు అడ్వకేట్లు కూడా ఎవరు లేరు, కొద్దిమంది రచనారెడ్డి, సత్యంరెడ్డి గారు ఇట్లాంటి విషయాలు తీసుకొని టీఆర్ఎస్ భయపడ్డారు అందరూ కూడా. అప్పుడు ఏమన్నంటే మా దగ్గరికి వస్తే ఇక పోస్ట్ పోన్ చేయడం, మన కోర్టు పోతే పోస్ట్ పోన్ అవుతుంది. చాలా మంది విసుగుపడ్డారు, నిరుద్యోగులు కూడా అలసిపోయారు, ఈ గ్రూప్ 2 పరీక్ష జరగనిద్దామని చెప్పేసి మేము దాన్ని స్వీకరించిన తర్వాత నిరుద్యోగులు కూడా ఆలోచన చేశారు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా, కొన్ని శక్తులు 40 మంది నేను చెప్తున్నా, ఆ 40 మందిని రేపు బయట పెడతాం మేము. ఆ 40 మంది కుట్రదారులు బయట పెడతాం, కంపల్సరీ కోర్టుకు పోతారు. మీ గవర్నమెంట్ మీరు ఏం చేసుకోండి, కానీ ముందు సమస్య పరిష్కారానికి వచ్చండి. మీరు మాట్లాడండి, మీ డిమాండ్ చెప్తాం, ఎల్లుండి పరీక్ష మీ గురించి చెప్తాం, పక్కా బరాబర్ వాదిస్తాం. అశోక్ సార్ మీ దగ్గరికి వస్తాను, ఒక కేసు మీరు చెప్పండి. ఇప్పుడు అన్న అన్నాడు, ఏం మంచి మాట అన్నాడు, గ్రూప్ 2 కాబట్టి వాళ్ళకు డిఎస్సి రాసే వాళ్ళు గ్రూప్ 2 రాస్తారు కాబట్టి వాళ్ళది వాయిదా వేసే అవకాశం ఉంది అన్నాడు. కరెక్టే. ఇప్పుడు సెప్టెంబర్ లో డిఎస్సి పెడితే గ్రూప్ 2 వాళ్ళు డిసెంబర్ లో పెడితే మధ్యలో వాళ్ళకి సమయం ఉంటది కదా. డిఎస్సి మేము అడిగేది నెల సెప్టెంబర్ లో పెట్టండి అన్న, దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. చెప్పేది మాకు పెట్టడానికి మాకు ఇబ్బంది లేదు, మా ప్రాధాన్యత నువ్వు ఆ ఉచ్చులో పడకమంటున్నా, నువ్వు ఎప్పటి నుంచో చదువుకోవాలి, మా ఉద్యోగాల క్యాలెండర్ ఈ కుట్రలు టిఆర్ఎస్ కమ్ముడు పైన కొంతమంది కుక్కలు రాజకీయం చేసి ఉద్యోగాల క్యాడర్ రాకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తారు. పెంచుతాం, బరాబర్ ఉద్యోగాల క్యాడర్ ఇస్తాం, ఉద్యోగాల క్యాడర్ ఓకే పట్టండి, చట్టబద్ధ అసెంబ్లీలో